హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు కేవలం కొన్ని నిమిషాల్లోనే తయారయ్యే రుచికరమైన ఎగ్ సేమియా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక కప్పు సేమియాని వేసుకోవాలి. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఫ్రై చేసుకోవాలి. సేమియాలు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. అదే సేమియాలో 2 కప్పుల వాటర్ వేయాలి. 2 కప్పుల వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సేమియాలు 80% ఉడకనివ్వండి. 80% ఉడికితే పర్ఫెక్ట్గా ఎగ్ సేమియాకి సరిపోతుంది. కావాలంటే ఇలా చూసుకోవచ్చు. సేమియాని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకొని కొద్దిగా చల్లటి నీళ్ళు వేస్తే సేమియాలు అంటుకోకుండా ఒకదానికొకటి విడివిడిగా అయిపోతాయి. తర్వాత 3 కోడిగుడ్లను తీసుకొని ఇలా బ్రేక్ చేసి ఇలా మొత్తం కలుపుకోవాలి. సాల్ట్ మర్చిపోయానండి, సాల్ట్ కూడా వేసుకున్న. పెనం పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఇలా ఆమ్లెట్లా వేసుకోవాలండి. ఆమ్లెట్లా వేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి, మొత్తం పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఒక గిన్నెలో తీసేసుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసిన ఎగ్ని వేసి ఒకసారి మొత్తం కలపాలి. కలిపి ఉడకబెట్టిన సేమియాల్ని వేసుకోవాలి. ఇలా ఉడకబెట్టిన సేమియా మొత్తాన్ని వేసుకొని 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. కొత్తిమీర చల్లుకొని మొత్తం ఒక 1/2 చెక్క నిమ్మకాయ ముక్కని పిండుకుంటే సరిపోతుందండి. ఎగ్ సేమియా చేసుకునే విధానం ఇదే. చాలా రుచిగా ఉంటుందండి. నేను చేసిన ఎగ్ సేమియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.